హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు న్యాచురల్ బ్లాగ్. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నైతే మర్చిపోకండి. ఫ్రెండ్స్, నేను ఈ దొడ్డిలా బండలు వేయాలని అనుకుంటున్నా. మీది సజెషన్ ఉంటే చెప్పండి. బండలు వేయడం ద్వారా ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? ఇప్పుడు కొంచెం తడితడిగా, ఈ వర్షాలకు మొత్తం తడితడిగా ఉండి మొత్తం మేకలు కింద పడి ఫుల్ దోమలు తయారవుతున్నాయి. మొత్తం దొడ్డి అంతా మొత్తం ఖరాబ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, దొడ్డి మొత్తం ఖరాబ్ అయింది. బండలు వేస్తే బెస్టా, దీంట్లో చెక్కలు వేసి ఎలివేటెడ్ వేస్తే బెస్టా? ఏది ఉన్నా మీకు తెలిసి ఉండేది ఉంటే, ఎవరన్నా రైతులు బండలు ఇంతకుముందు బండలు ఇట్లా వేసి ఎవరైనా చేసిన వాళ్ళు ఉండేది ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, దొడ్డి మాత్రం బాగా అంటే మూత్రం పోసి బాగా ఖరాబ్ అవుతున్నాయి. వర్షం ఒకటి నిమ్ము ఒకటి బాగా అవుతుంది కదా. ఒకటి ఫ్యాన్ పెట్టి బండలు వేస్తే ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. జామాయిలు పెద్దవి జామాయిలు అయితే బాగుంటాయా? అదే గీ సైజు ఒక 3 2 మూరలు వెల్వెట్ షెడ్ లెక్క. వెల్వెట్ షెడ్ లెక్క అయితే ఓకే ఉంటుందా? దానికంటే నువ్వు అది వెయిట్ బండలు ఇద్దాం అంటాను కదా.